ఎయిత్ క్లాస్లో మనకు మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషనల్ నెంబర్ అండి. రేషనల్ నెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఆ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి. రియల్ నెంబర్స్ అనేటివి తెలుసుకున్నప్పుడే మనకు రేషనల్ నెంబర్స్ బాగా అర్థమవుతాయి. సో let us discuss about real numbers. Okay, real numbers are combination of rational and irrational numbers. Below this picture demonstrates what real numbers are. ఈ పిక్చర్ ద్వారా మనకు రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయో అర్థమవుతుంది. ఓకే, రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయంటే నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. సో along with all these numbers we have irrational numbers also in real numbers. సో let us discuss about natural numbers. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అనేటివి వన్ తోటి స్టార్ట్ అయ్యి అన్ని పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నేచురల్ నెంబర్స్ కంటైన్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ బిగినింగ్ విత్ 1. అర్థమైందా? హోల్ నెంబర్స్ అనేటివి 0 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. హోల్ నెంబర్స్ బిగిన్ విత్ 0 అండ్ కంటైన్ ఆల్ పాజిటివ్ నెంబర్స్. మనం జాగ్రత్తగా గమనిస్తే హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సి దిస్ పార్ట్ ఆఫ్ హోల్ నెంబర్స్ pertain to natural number. Along with natural numbers, whole numbers are containing 0. Okay, understood? Let us discuss about integers. Integers contain negative numbers, 0 and positive numbers. See, integers లో నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో 0 ఉంది. సో ఇప్పుడు ఇంటీజర్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, this part pertaining to natural numbers, and if you include 0 it includes whole numbers also, and apart from those numbers if we include negative numbers it will become integers. Then we can say that integers is a set of all negative numbers, 0 and positive numbers. Okay, let us discuss about rational numbers. At the end, these are rational numbers. Rational numbers are those numbers which can be expressed in fractions. Rational numbers are those numbers which can be expressed as fractions. In other words, rational numbers can be expressed as p by q, where q is not equal to 0. రేషనల్ నెంబర్స్ అన్నీ ఫ్రాక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఎక్కడైతే క్యూ అనేది 0 అయి ఉండకూడదు. ఇక్కడ క్యూ అంటే ఏంటి? డినామినేటర్ అనేది 0 అయి ఉండకూడదు. అవే రేషనల్ నెంబర్స్ కెన్ బి పాజిటివ్ ఆర్ మైనస్, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆల్సో. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో నెగటివ్ నెంబర్స్ మనం ఇంక్లూడ్ చేయలేదు, బట్ ఇట్ కంటైన్స్ నెగటివ్ నెంబర్స్ ఆల్సో, -1 like this.
So if we discuss about rational numbers, we can say that all these numbers pertain to rational numbers because every number is having denominator as 1. Every number is having denominator 1 below it. ప్రతి నెంబర్ కింద డినామినేటర్ అనేది 1 అనేది ఉంటుంది. అందువల్ల అన్ని నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ను మనము రేషనల్ నెంబర్స్గా చెప్పవచ్చు. లెట్ us డిస్కస్ అబౌట్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి అనే డౌట్ రావచ్చు మీకు. నేచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్. సపోజ్ నేచురల్ నెంబర్స్లో మనం 2 తీసుకుంటే 2 ఈజ్ ఈక్వల్ 2/1 అని రాయొచ్చు. ఇలా 2ను 1తో డివైడ్ చేస్తే 2 వస్తుంది ఆన్సర్. సో 2 ఈజ్ ఈక్వల్ 2/1. అదేవిధంగా 3 ఈజ్ ఈక్వల్ 3/1. In the same way 1 is equal to 1/1. So all natural numbers are rational numbers. In the same way whole numbers are also containing 1 as denominator. So all whole numbers are rational numbers. All whole numbers also rational numbers. In the same way let us discuss about integers. ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఇలా ఇంటీజర్స్, ఆల్ దీస్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. హౌ కెన్ వి సే రేషనల్ నెంబర్స్? ఇన్ కేస్ ఆఫ్ ఇంటీజర్స్, -2 is equal -2/1. -2 can be written as -2/1. If you divide -2/1, we can say that -2 divided by 1, -2 upon 1. So if you divide 2 by 1, we will get -2. In the same way all numbers, all integers are having 1 as denominator. So all integers can be said that they are rational numbers. అర్థమైంది కదా? ఇప్పుడు ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్గానే చెప్పుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బికాజ్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ p/q. కానీ q షుడ్ నాట్ బి 0. డినామినేటర్ అనేది 0 ఉండకూడదు. 0 ఉండినప్పుడే వీటన్నిటిని రేషనల్ నెంబర్స్ అంటారు. అయితే ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి మన సిలబస్లో లేదు, ముందు క్లాస్లో ఉంటుంది, అప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు 8th క్లాస్లో అయితే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం అనవసరం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే రియల్ నెంబర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అందుకోసం అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది మనకి 8th క్లాస్లో లేదు. సో వీ నీడ్ నాట్ డిస్కస్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, I want to explain rational numbers with real life examples. As I told you earlier, all numbers with non-zero denominators called rational numbers. See here 1/2, -2/9, -8/6, 18/-13 are examples of rational numbers. See, I want to take one real life example and explain about rational numbers. Suppose cost of 20 apples is rupees 100. Suppose cost of 20 apples is rupees 100. Then we can say that cost of one apple in fractional form 100 divided by 20. 100 divided by 20 is a rational number. Cost of one apple can be written as 100 divided by 20. See, 20 యాపిల్స్కు 100 రూపాయలు అయినప్పుడు ఒక యాపిల్ కాస్ట్ ఏ విధంగా రాయగలం మనము? 100 డివైడెడ్ బై 20. ఈ విధంగా 100/20 అని రాయొచ్చు. అప్పుడు 100/20 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే,
In the same way, I want to give you one more example. Cost of 10 kgs of rice is 50 rupees. Cost of 10 kgs rice is rupees 50 rupees. Then cost of 1 kg rice is 50 by 10 rupees. Here 50 by 10 rupees is a rational number. See, ఇక్కడ 100 by 20 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, ఇక్కడ 50 by 10 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? In the same way, 0, 1, 2, 3 are can be said that they are rational numbers. All numbers having denominator 1. All these numbers are having denominator 1. The following example explains you what rational numbers are. ఇక్కడ ఇవన్నీ రేషనల్ నెంబర్సే అని చెప్పొచ్చు. ఏ విధంగా? ఇది -3 ఉంది. -3 కెన్ బి రిటర్న్ యాజ్ -3 by 1. -3ని 1తో డివైడ్ చేస్తే ఇది -3నే వస్తుంది. ఇక్కడ -2 ఉంది. -2ని 1తో డివైడ్ చేస్తే -2 వస్తుంది. అంటే ఏదైనా నంబర్ ఉన్నప్పుడు దాని కింద డినామినేటర్ 1 ఉంటుంది. 1 ఉన్నా లేకున్నా ఉన్నట్టే అది. అందుకే అన్ని నంబర్లు రేషనల్ నంబర్సే అయిపోతాయి. ఇక్కడ చూడండి, 1 ఈజ్ ఈక్వల్ 1 by 1, 2 ఈజ్ ఈక్వల్ 2 by 1, 3 ఈజ్ ఈక్వల్ 3 by 1. Likewise, all these also rational numbers and everything. So we can say that all numbers are rational numbers except irrational numbers. Irrational numbers ante all numbers are rational numbers where denominator is not 0. So here I want to explain you that rational numbers must be written as p by q form where q is not equal to 0 are called rational numbers. Rational numbers are represented by q. Rational numbers nu manam q తోటి రిప్రజెంట్ చేస్తాము. This is all about rational numbers, introduction of rational number. Then in next videos we are going to learn about properties of rational numbers. Okay, I hope you like this video a lot. You understood all the concepts I told in this video. Thank you for watching this video.